నా పేరు డాక్టర్ శివరామకృష్ణ, న్యూరాలజిస్ట్ని. సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరులో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఆల్మోస్ట్ 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది న్యూరాలజీకి సంబంధించిన ఫీల్డ్లో. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ నడుము నొప్పి. మనకు సొసైటీలో చూస్తే చాలామందికి నడుము నొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లం. పూర్వకాలంలో కేవలం కాయ కష్టం చేసే వాళ్ళకే నడుము నొప్పి వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా అన్ని వయసుల వాళ్ళకి, లైక్ చిన్నప్పటి నుంచి మధ్య వయసు నుంచి పెద్ద వయసు, అన్ని వయసుల వాళ్ళకి కూడా నడుము నొప్పి అనేది అత్యంత సాధారణంగా వస్తుందన్నమాట. దానికి కారణం ఏంటంటే మారుతున్న జీవన గమనం, లైఫ్ స్టైల్ అంటాం. చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజులు లేక ఓన్లీ ఎప్పుడు చదువుకుంటూ ఆటపాటలు లేకుండా ఉండటం మీద వెన్నుపూస చాలామందికి వీక్ అవుతుంది. దాంతోపాటు మధ్య వయసులో వచ్చేటప్పటికి ప్రొఫెషనల్గా ఏమన్నా కంప్యూటర్స్ దగ్గర గంటల తరబడి కూర్చోవటం కానీ, లేదా ఎప్పుడు కంటిన్యూస్గా సిట్టింగ్ చేయటం వల్ల కానీ ఇవన్నిటి మీద వస్తుందన్నమాట. పూర్వకాలంలో నడుము నొప్పి అనేది కేవలం చాలా తక్కువ మందికి కనిపించేది. లైక్ బరువులు ఎత్తి చేసేవాళ్ళకి, ఏమన్నా దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయినప్పుడు కేసెస్లో మాత్రమే ఇది కనిపించేది. కానీ ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్తో పాటు తర్వాత కాయ కష్టం చేసే వాళ్ళతో పాటు స్టూడెంట్స్ నుంచి జాబ్ హోల్డర్స్ నుంచి అందరికీ కూడా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది అన్నమాట. ఆల్మోస్ట్ 100% మంది జీవితంలో ఏదో టైంలో నడుము నొప్పితో బాధపడేవాళ్ళు అన్నమాట. ఈ నడుము నొప్పి రాగానే చాలామంది ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటారు. చాలా కేసుల్లో ఆపరేషన్ ఏమైనా చేయించుకోవాలా అనేది చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అట్లాంటిది ఏమీ లేదండి. 100% కేసుల్లో ఆపరేషన్ లేకుండా మందులు, ఫిజియోథెరపీతో తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. ముందు నడుము నొప్పికి సంబంధించిన కారణాలు ఏంటి, ఎందువల్ల నడుము నొప్పి వస్తుంది, వీటికి వెళ్ళే ముందు ఏంటంటే నడుముకు సంబంధించిన స్ట్రక్చర్ చూసుకోవాలి. నడుములో ఎలా ఉంటుందంటే ఎముకలు ఉంటాయి, ఎముకల మధ్యలో డిస్కులు ఉంటాయి, డిస్కులతో పాటు పక్కనే కండరాలు ఉంటాయి, లెగమెంట్స్ ఉంటాయి, దానిపైన నర్వ్స్ ఉంటాయి, నర్వ్స్తో పాటు రక్తనాళాలకు సంబంధించిన ఆర్టరీస్, దానిపైన చర్మం ఉంటుంది. ఇన్ని స్ట్రక్చర్స్లో దేంట్లో తేడా వచ్చినా కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ నడుము లోపల వెన్నుపాము, దానికి సంబంధించిన రూట్స్ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. జనరల్గా నడుము నొప్పి అనేది మనకు వెన్నుపూసలో 33 ఎముకలు ఉంటాయి. కింద నుంచి L1, D12 అంటే డార్సల్గా 12 ఒట్టిబ్రా ఉంటాయి. 12వ నెంబర్ నుంచి కిందకు వచ్చే నొప్పినే నడుము నొప్పి అంటామన్నమాట. అది నడుముకి సంబంధించి లుంబార్ అవ్వచ్చు, సాక్రల్ అవ్వచ్చు, కాక్సిజల్ అవ్వచ్చు, లేదా సాక్రో కాక్సిజల్ జంక్షన్ అవ్వచ్చు, ఇట్లా, లేదా సాక్రో పెల్విక్ జంక్షన్. ఈ ఎన్నిట్లో ఎక్కడ తేడా వచ్చినా కూడా అది నడుము నొప్పికి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు కేవలం వెన్నుపూసకు సంబంధించిందే కాకుండా పొట్టలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి ఏమన్నా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేదా ఓవరీస్కి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని నడుము నొప్పి అంటే కేవలం వెన్నుపూసే కాకుండా కిడ్నీస్కి సంబంధించిన సమస్యలు కానీ, ఓవరీస్కి కానీ, గర్భసంచి కానీ ఇలాంటి వాటిల్లో ఎట్లా వచ్చినా కూడా నడుము నొప్పి అనేది వస్తుందన్నమాట. ఈ నడుము నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకి ఎవరన్నా వెయిట్స్ ఏమైనా లిఫ్ట్ చేస్తున్నారు, సడన్గా నడుము మీద స్ట్రెయిన్ అయిపోయి డిస్క్ అనేది బయటకు వచ్చేయచ్చు. అలా కాకుండా ట్రావెల్ టైంలో రోడ్ల మీద సరిగ్గా గుంతలు ఎన్నో ఉంటాయి, ఆ గుంతల్లో పడినా కూడా నడుము నొప్పి రావచ్చు. సో అలాగే మంచంలో తేడా ఉండి ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా వెన్నుపూస మీద స్ట్రెస్ పడి నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా మామూలుగా ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు సాఫ్ట్వేర్ వర్క్ అని రకరకాల వర్కుల్లో నడుము మీద చాలా ఒత్తిడి పడుతుందన్నమాట, గంటల తరబడి పనిచేయటం వలన. అదే కాకుండా కాల్షియంకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఏమన్నా తేడా ఉన్నా, వంశపారంగా నడుముకు సంబంధించిన తేడా ఏమన్నా ఉన్నా కూడా, లేదా వెన్నుపూసలో ఇన్ఫెక్షన్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, అట్లా కాకుండా ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా కిడ్నీస్కి సంబంధించిన నొప్పులు, తర్వాత నడుముకు సంబంధించి ఏమైనా కణితులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ నడుము నొప్పి రాగానే ఏంటంటే
ఎప్పుడైనా సరే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి, న్యూరాలజిస్ట్ కానీ ఏమన్నా స్పైన్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చూసేది ఏంటంటే ఈ నడుము నొప్పి ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎందువల్ల వచ్చింది, ఏ పని చేస్తుంటే నడుము నొప్పి వచ్చింది, అది నడుము నొప్పితో పాటు ఇంకా రకరకాల లక్షణాలు ఉంటాయన్నమాట. చాలామందికి నడుము నొప్పితో పాటు కాలు లాగుతున్నట్టు నొప్పి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని రెడిక్యులర్ పెయిన్ అంటామన్నమాట. అంటే దాన్ని మనం తెలుగులో ఇంతకుముందు సయాటికా అనేవాళ్ళు. ఆ సయాటికా నొప్పి అంటే నడుము దగ్గర నుంచి కిందకి కాలు మొత్తం లాగుతున్నట్టు వస్తుందన్నమాట. ఆ నొప్పితో పాటు వస్తుంది. కొంతమందికి నడుము నొప్పితో పాటు కాలు లాగటంతో పాటు నడుస్తుంటే కుంటుతూ ఉంటారన్నమాట. అది కూడా ఒక రకమైన ప్రాబ్లం అన్నమాట నడుముకు సంబంధించి. సో నడుము నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ కేవలం నడుముకు సంబంధించిన సమస్యతోనే బాధపడుతున్నాడా, కాలు ఏమైనా లాగుతుందా, లేదా కాలుతో కుంటుతున్నాడా, కాలు నరాలు ఏమైనా బలహీనపడినాయా అనేవి ముందు చూసుకుంటాం అన్నమాట. ఇవన్నీ చూసుకొని తర్వాత పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసేటప్పుడు పేషెంట్కి సంబంధించి నరాలకు సంబంధించి రిఫ్లెక్సెస్ అంటామన్నమాట. డీప్ టెండన్ రిఫ్లెక్సెస్ అనేవి చూసుకొని ఏమైనా నరాల్లో ఏమైనా తేడా ఉందా, దాంతోపాటు స్పర్శకు సంబంధించిన నరాల్లో ఏమైనా తేడా వచ్చిందా అనేది చూసుకోవాలన్నమాట. అదే కాకుండా మేల్స్లో అయితే మోషన్కి సంబంధించింది కానీ, సెక్స్కి సంబంధించి ఇంపార్టెన్స్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనేవి కూడా ఒకసారి చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి ఏంటంటే కొంచెం నడుము నొప్పి ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ టెస్ట్లు అవసరం లేదు. జస్ట్ నొప్పులకు సంబంధించిన ట్యాబ్లెట్స్ రాసి కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. కానీ నడుము నొప్పి తగ్గని సందర్భాల్లో ఆ కేసులని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మామూలుగా రొటీన్ టెస్టులతో పాటు నడుముకు సంబంధించిన ఎక్స్రే ఒకటి తీయించి వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు కానీ ఎట్లాంటి ఏమైనా ఉన్నాయో లేవో అనేది చూసుకోవాలి. దాంతోపాటు వెన్నుపూసకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ నడుము నొప్పికి సంబంధించి అంటే ఎంఆర్ఐ తీయించి నడుముకు సంబంధించిన సమస్యలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా. ఎంఆర్ఐ అనేది చాలా ఖచ్చితత్వంతో కూడిన టెస్ట్. ఎంఆర్ఐ చేస్తే నడుముకు సంబంధించి డిస్క్ ప్రొలాప్స్ ఏమైనా ఉందా, లేదా ఏమన్నా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఏమన్నా వెన్నుపూస మీద ఏమైనా కంప్రెషన్ ఏమైనా ఉందా లేదా, రూట్స్ మీద ఏమైనా కంప్రెషన్ ఏమైనా అనేది తెలుస్తుంది అన్నమాట. ఎంఆర్ఐ చేయించిన తర్వాత ఫైండింగ్స్ని బట్టి, పేషెంట్ని పరీక్ష చేసిన ఫైండింగ్స్ని బట్టి ఎగ్జామిన్ చేసి మేము ఒక కంక్లూషన్కి వస్తాం అన్నమాట. ఈ నడుము నొప్పికి కేవలం మందులు పనిచేస్తాయా, రెస్ట్ తీసుకుంటే పనిచేస్తాయా, లేదా ఏమన్నా ఫిజియోథెరపీ ఏమన్నా అవసరమా, దాంతోపాటు ఏమన్నా కొన్ని కేసుల్లో ఆపరేషన్ కానీ ఇలాంటివి ఏమైనా అవసరం పడతాయి అన్నమాట. అందుకని ఏంటంటే అన్ని రకాల నడుము నొప్పులకి ఆపరేషన్ అనేది అవసరం లేదు. 100కి 95% కేసుల్లో కేవలం రెస్ట్ తీసుకొని, మందులు వాడుకొని, కొంచెం ఫిజియోథెరపీ చేయించుకొని, కొంచెం జీవించే విధానం మార్చుకుంటే చాలా కేసుల్లో ఈ నడుము నొప్పి అనేది తగ్గుతుందన్నమాట. కొన్ని కేసుల్లో ఆపరేషన్ అవసరమైనప్పుడు ఆ ఆపరేషన్లో కూడా రకరకాల ఆపరేషన్లు అనేవి ఉంటాయన్నమాట. ఉదాహరణకి డిస్క్ అనేది అవసరమైతే డిస్క్ రిమూవ్ చేయటం, లేకపోతే స్పైన్లో ఏమన్నా ఒక వెన్నుపూస ఇంకో వెన్నుపూసకు ఎక్కుతుందన్నమాట. దాన్ని స్పాండిలిస్థియాసిస్ అంటాం. వాటికి సంబంధించిన ఏంటంటే ఫిక్సేషన్ ప్రొసీజర్స్ ఇలాంటివి చేస్తామన్నమాట. బట్ ఇన్ జనరల్ ఏంటంటే నడుముకు సంబంధించి నొప్పి వచ్చినప్పుడు వెంటనే మీరు దగ్గరలో న్యూరాలజిస్ట్ని కలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.